రైతు డిస్కమ్ ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలు ఊహాజనితంగా మాట్లాడుతున్నాయని, రైతులకు నాణ్యమైన కరెంట్ అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతు డిస్కమ్ను ఏర్పాటు చేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల కాలంలో డిస్కంలను అప్పుల కుప్పగా మార్చారని ఆయన విమర్శించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి దేశంలో ఎన్పీడీసీఎల్ 9వ ర్యాంకులో ఉండగా నేడు అది 54వ ర్యాంకుకు, అంటే కింద నుంచి 3వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2014లో ఎస్పీడీసీఎల్ దేశంలో 16వ ర్యాంకులో ఉంటే నేడు అది 42వ ర్యాంకుకు పడిపోయిందని పేర్కొన్నారు. 2014 నాటికి కేవలం 1595 కోట్లుగా ఉన్న విద్యుత్ బకాయిలు ఇప్పుడు 31,698 కోట్లకు చేరాయని, అసలు ఎక్కడి నుంచి ఇన్ని అప్పులు అయ్యాయని ఆయన ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల అంశం 2017లోనే వచ్చిందని గుర్తు చేస్తూ ఎన్పీడీసీఎల్ను బలోపేతం చేయడం కోసమే ప్రభుత్వం రైతు డిస్కంలను ఏర్పాటు చేస్తుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేవలం చెడు ప్రచారం చేయడమే బీఆర్ఎస్ నేతల అజెండాగా మారిందని ఆయన మండిపడ్డారు. మెగావాట్ల పైచీలకు పెరిగినప్పుడు ఎక్కడ కరెంట్ ఇస్తలేము, ఎక్కడ ఇబ్బంది పెడుతున్నాము, ఎక్కడ తప్పు జరిగింది సార్. కాబట్టి మీకు ఒకటే ఒక విన్నపం సార్, దీస్ ఆర్ యాక్చువల్ ఫిగర్స్ సార్. అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఈ 2.5 సంవత్సరాల్లో మేమేం విధ్వంసానికి పాల్గొనలేదు. మేము రైతులకు ఏ ఉచిత కరెంట్ ఇవ్వద్దన్న ఆలోచన మాకు లేదు, మీటర్లు పెట్టాలన్న ఆలోచన అసలే లేదు. అది ఎక్కడ లేని స్కీమ్. అది వీళ్ళు కేవలం దుష్ప్రచారం చేయడానికి. మీరు ఆర్డీఎస్ఎస్ గురించి యూ నో అబౌట్ ఇట్ సార్, యూ హ్యావ్ సీన్ ద ఫ్యాక్ట్స్. దేర్ ఇస్ నో సచ్ కండిషన్ ఇన్ దట్. కావాలని రైతులు చదువుకోలేదు కదా, వాళ్ళకి ఏదో ముచ్చట చెప్పేస్తే వాళ్ళంతా తప్పుదో పడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతు డిస్కౌంట్ రావద్దని చెప్పి ఈ రోజు హియరింగ్ వచ్చి అందరూ ఈ 2 పార్టీల నాయకులు వచ్చి రైతు డిస్కౌంట్ ని పెట్టొద్దు అని చెప్పి పెట్టొద్దు అని చెప్పడం సార్. పెట్టండి, ఏమైనా ఉంటే దాంట్లో మార్పులు తీసుకురమ్మని చెప్పాలి, ఇంకా బ్రహ్మాండంగా చేయమని చెప్పాలి, ఇంకా రైతులకు నాణ్యతమైనటువంటి విద్యుత్ అందియమని చెప్పాల్సిన పార్టీలు ఇక్కడ వచ్చి మీ ముందు